హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు డైట్ వీడియోస్లో పడి ఫామ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లే కదా, చాలా ఉన్నాయి పెట్టడానికి. కానీ డైట్ వీడియో అది 3 డేస్కి ఒకసారి మనం డైట్ పోస్ట్ చేయాలి కాబట్టి నాకు మధ్యలో అసలు టైం దొరకట్లేదు. దొరికినప్పుడే పోస్ట్ చేస్తున్నా. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. సో ఈరోజు అయితే మళ్ళీ ఫామ్ దగ్గరకు వచ్చాము. ఫుల్ అంటే ఫుల్ బీరకాయ ఉంది. ఒకప్పుడు నేను మూరెడు అని చూపించాను కదండి, ఇది మూరెడు కూడా కాదు మన బీరకాయ. ఇప్పుడు ఇది చూడండి, చూడండి మూర అంటే నా చెయ్యి ఆల్రెడీ ఎంత పెద్దగా ఉంటుంది. మూర కంటే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇది నేను మూర ఇంక ఇట్లా గొలుస్తున్నా, చూడండి ఎంత పెద్దగా ఉందో. అలా ఈ దానికి మాత్రం ఫుల్ బీరకాయలు ఉన్నాయి. బయట బీరకాయలు 150 రూపీస్ కేజీ ఉన్నాయి. అసలు ఇంకా ఆర్గానిక్ వంటి ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. సో అసలు ఇలా పండించుకొని ఇట్లా వేసుకుంటే హ్యాపీనెస్సే వేరు కదా. సో ఈరోజు అయితే మన బీరకాయలు కట్ చేసుకుందాము. అస్సలు ముదరట్లేదు, మరి ఆర్గానిక్ వల్లనో ఏమో తెలియదు కానీ అస్సలు కూడా కాయలు ముదరట్లేదు అనమాట. ఫుల్ టేస్ట్ ఉంటున్నాయి బీరకాయలు కూడా. సో అన్నీ అయితే కట్ చేద్దాము. ఇప్పుడు డైట్లోకి మోస్ట్లీ నేను ఈ బీరకాయలు ఇంకా తక్కువ కారం వేసి ఒక్కొక్క ½ కేజీ వండుకొని ఒక్కదాన్నే తింటున్నా అనమాట. ఒక్క పూటకే తింటున్నా. అసలు చూడండి ఎంత బాగున్నాయో, ఫుల్ హ్యాపీ ఉంది నాకు. ఇగోండి ఇక్కడ కూడా ఉంది. మొత్తం మన దగ్గర 3 రకాల బీరకాయలు ఉన్నాయి. 3 రకాల బీరకాయలలో ఇదొక రకం అనమాట. ఈ సీడ్స్ కూడా నేను మీకు త్వరలోనే రెడీ చేస్తా. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఒకప్పుడు ఇట్లా బీరకాయలు కూరగాయల మార్కెట్కి వెళ్తే ఇట్లా పెట్టుంటే చూడంగానే టెంప్టింగ్ అనిపించేది. అసలు నేను ఇట్లా వండిస్తున్నా అంటే ఐ ఫీల్ లైక్ ప్రౌడ్ అనమాట. ఒక రైతు ఫీలింగ్ వస్తుంది. త్వరలోనే ఇంకా చాలా చాలా వండించాలి. ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది. మీ అందరికి ఇవి కూడా పంపిస్తా, ఓకేనా? ఇంకా తెంపుకుందాం రండి. ఇగోండి ఇంకా ఉన్నాయి ఫుల్ బీరకాయలు. ఇగో మొన్న గోవిందమ్మ ఫోన్ చేసింది 2 రోజుల కిందట. ఫోన్ చేసి ఇది ఇంకా లావ్ అవుతుంది కానీ మళ్ళీ నేను వచ్చరికి ముదురుతుందండి, అందుకే తెంపుతున్నా. అయితే అమ్మ వస్తున్నావా అన్నది. లేదే నేను రాను, అప్పుడే నేను కొంచెం అలసిపోయి ఉన్నా, తిరుపతికి పోయి వచ్చిన. ఫోన్ చేసి వస్తావా అమ్మ అంటే నేను రాను గోవిందమ్మ ఇప్పుడు అన్నా. అంటే మరి బీరకాయలు అన్నీ తీసుకుపోయి అమ్ముకొద్దు నా అమ్మ అంటుంది. ఎందుకు అమ్ముతావే అంటే మరి నువ్వు వస్తలేవు, అవి ముదిరిపోతున్నాయి, ఏం చేయాలమ్మా అంటుంది. ముదిరిపోయినా ఏం లే గోవిందమ్మ, అమ్మడం అయితే వద్దు అండ్ కావాలంటే నువ్వు తీసుకెళ్ళు అని చెప్పిన. సో అట్లా అన్నమాట సంగతి. ఇగో ఇది కూడా ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకా లావ్ అవుతాయి. కానీ అబ్బా పైన చూడండి ఒకసారి చెట్టుకి. ఇగోండి చెట్టుకు బాకిపోయిందా, యాప చెట్టుకి. ఇగోండి ఆ పైకి ఉంది. ఇప్పుడు దాన్ని ఎటు తీయాలనో స్టూల్ వేసుకొని కొయ్యాలి. ఇగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది. అమ్మా తాగుదా, వర్షం వస్తుందని చెప్పి అసలు కొద్దిసేపు ఉందాం అనుకున్నాము. ఇప్పుడు ఇట్లా కూర్చొని ఒక రౌండ్ అంతా పొలం అంతా ఒక రౌండ్ వేసి వచ్చినాం. చూడంగానే గూగుల్లో 5ంటికి హైదరాబాద్లో వర్షం అనేసి మెసేజ్ వచ్చింది. దేవుడా ఒక్క నిమిషం కూడా కూర్చోవద్దని. ఈ ఒక్క పందిరి దగ్గరే చూడండి ఎన్ని బీరకాయలు వచ్చినాయి. మొత్తం 3 రకాల బీరపాదులు ఉన్నాయి అనమాట. 3 దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ ఒక్క వెరైటీకే మీకు తెలుసు కదా, ఇక్కడ స్టార్టింగ్ వేసాం పందిరి. ఈ ఒక్క వెరైటీ ఇది పొడగు వెరైటీ అనమాట. చూడండి ఇన్ని బీరకాయలు వచ్చినాయి. ఇవి కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా కొత్తగా పందిరి వేయించాం కదా, అక్కడ కూడా ఉన్నాయి. తెంపుదాం, వచ్చేసేయండి. ఈ లోపల ఇగోండి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. చూసి వంకాయలు ఉన్నాయిరా. ఈరోజు మా చెల్లె హార్వెస్ట్ చేస్తుందంట. మా చెల్లె చేస్తానంటుంది హార్వెస్ట్. తెంపున్నాను నేను కూడా. వర్షం వస్తుందబ్బా, అసలు ఫామ్లో ఉందామంటేనే అయితలేదు. అసలు మనసారా ఫామ్లో ఉండక ఎన్ని రోజులు అయిందో. నేనైతే కావాలనే కొంచెం చిన్న వంకాయలు తెంపుతున్నా. ఇవి ఇప్పుడు చూడండి, ఇవి మనం ఓన్లీ 4 చెట్లు ఉంచుకున్నాము. ఇవి మనకు మంచిగా ఒక రోజుకు సరిపోతున్నాయి అనమాట వంకాయలు. ఎక్కువ తెంపి మోసుకుపోయి అది వద్దు నాన్న, పడేసి తెంపి పడేసి అట్లాంటివి తీసి పడేసి ఎక్కువ పెట్టి మనం లిఫ్ట్లో మోసుకుపోయి పంచి అసలు పంచడానికి ఇల్లు పోయి ఇచ్చిరడానికి కూడా ఎవరు లేరు. అందుకే సేల్ కూడా మా కమ్యూనిటీలో చాలా మంది అడుగుతున్నారు. కానీ నాకు ఎలా పంపించాలో తెలియక నేను ఇంకా సేల్ కూడా పెట్టట్లే. పోనీలేండి, కొద్ది రోజులు చూద్దాం ఇలాగా. తర్వాత ఏమన్నా బెటర్ ఐడియా వస్తే అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాము. సో చూసిరా వంకాయలు ఒక 1/2 కిలో ఇంకొన్నాయారా. మన వరకు మనకు ఒక రోజుకి వస్తాయి అన్నమాట. ఇగో ఇక్కడ ఉన్నాయి కానీ బాగానే ఉంది. జస్ట్ మట్టి పడ్డది, వర్షం పడ్డది కదా, మట్టి వచ్చింది. ఇంకా చాలు. ఈ వంకాయ గుత్తొంకాయకి మనకు ఒక పూటకి సరిపోతాయి అంతే, ఇంకా వేరేది తెంపడం. అయ్యో ఇడన్నీ జొన్నలు ఉన్నాయి, జొన్నలు వేసిరు.
ఇది వచ్చేసి మనం మొన్న రీసెంట్గా వేయించిన బీరకాయ అనమాట. ఈ బీరకాయ డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇగోండి ఈ బీరకాయలు ఇట్లుంటాయి అనమాట. ఇవి కూడా ఎమ్మ టేస్ట్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. అబ్బా బీరకాయల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని నాకు పొలం పెట్టినాకనే తెలిసింది. ఇగోండి ఇట్లా అన్ని పిందెలన్నీ ఇట్లా పడిపోయి ఇదవుతున్నాయి. అసలు ఎన్ని పందిర్లు వేయించినా సరిపోతలేదు. కట్ చేయనా ఇంత కట్ చేసి ఇగో ఇన్ని వెళ్తున్నాయి, బాగా వెళ్తున్నాయి బీరకాయలు వాటర్ కంటెంట్ కాబట్టి మనం చపాతీలోకి నార్మల్గా జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. దట్టు మన ఆర్గానిక్ ఎలాంటి పెస్టిసైడ్స్ లేవు కాబట్టి జ్యూసెస్కి కూడా మనము బ్లైండ్గా వాడచ్చు అనమాట. ఇగోండి అసలు ఈ వెరైటీ కూడా భలే బాగుందబ్బా. పోయినసారి కూడా బీరకాయలు 3 కిలోలు ఏమి వెళ్ళినాయి. ఎంత బిజీ ఉన్నా ఏమున్నా వారంలో ఒక్కసారి కుదిరితే 2 సార్లు వచ్చి చూసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకోండి ఇక ఇక్కడ ఉంది సుషు, ఇదే కింద కూడా ఉన్నాయి చూసుకో, కొన్ని కింద కూడా బారుతున్నాయి. అదే కిందనే ఇగోండి ఇగో కింద కూడా బారి, ఇగో మట్టి. ఇదొక వెరైటీ. ఇంకా అట్లా మొత్తం చూడాను, ఇంకా దొరుకుతాయి. ఇగో ఇండి ఇవి కూడా ఈజీగా 1 కిలో వరకు వెళ్ళినాయి. తెంచునా కొంచెం మళ్ళీ మనం వచ్చేసరికి ముదిరిపోతాయి బీరకాయలతో, అదొక ప్రాబ్లం. ఇగోండి ఒక్కడొకసారి చూద్దురండి. ఇవన్నీ పిందెలే, ఇంకా బాగా వస్తున్నాయి ఇక్కడ బీరకాయలు. ఇదంతా మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. ఇగో చూడండి మంచిగా పెద్దగా అయినాయి. ఇక ఇది ఒక్కసారి వేస్తే ఒక చెట్టు అవే పడి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ తోకబంతి టైప్లో. ఇంకోండి ఇక్కడ కొంచెం చుక్క కూర ఉంది, మనకు పప్పు వరకు అవుతుంది. ఇది కూడా తెంపేసుకుందాం. లాస్ట్ టైము గంగవాయల కూర అయితే 3 సార్లు వండినా ఏమ టేస్ట్ అండి. అసలు మా అమ్మ అయితే అంటుందిగా, అబ్బబ్బా ఏం కూర రా అది అని ఎంత సంతోషపడుతుందో అసలు మా అమ్మ అయితే. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అసలు. ఇంకోండి చుక్క కూర, ఇది ఎప్పుడో వేసినాము. ఇది మరి ఇప్పుడు మొలిసింది. ఇది ప్లాంట్గా వేసింది కాదు అసలు, ఎందుకంటే ఇక్కడ ఉంది. ఎప్పుడు వేసినామో ఏమో, ఒక పూట కర్రీకి వస్తుంది. ఇగోండి ఇది వాక్కాయలు, ఇంకా లావ్ అవుతాయి వాక్కాయలు. లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించిన కదా, స్టార్ట్ అయినాయి చూడండి వాక్కాయలు. వాక్కాయ పప్పు, వాక్కాయ రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా ఇవన్నీ కూడా పసుపు వేసినాం ఇక్కడ. ఇక మన గోంగూర అయితే అసలు అబ్బాబ్బా ఏం గోంగూర, ఏం కథ అండి. అసలు అమ్మాలంటే కూడా మనకు ఓపిక ఉండాలి. ఆ రేంజ్లో ఉంది మన దగ్గర గోంగూర. పెద్ద వనమే ఉంది గోంగూర. అసలుకి ఇంకొక 2-3 ఏళ్ళు ఎయ్యక్కర్లే, కట్ చేసుకుంటా పోతే సరిపోతుంది. గంత గనం వచ్చింది. సో చూసిరా ఇక్కడ బాధకి ఇన్ని వెళ్ళినా, ఇంకా గోవిందమ్మ దెంపుకి వెళ్ళింది. ఎందుకంటే నన్ను అడిగింది, అమ్మ నువ్వు వస్తావా అంటే ముదురుతున్నాయని దెంపకబో గోవిందమ్మ అన్న. గోవిందమ్మ 2-3 కిలోలు దెంపకబోయి ఉంటుంది. వాళ్ళది కూడా పెద్ద సంసారం. ఇక ఇన్ని వంకాయలకి ఇంత చుక్కకూర వెళ్ళింది. పట్టుకున్నాను. ఇగో మన పప్పాయ చూడండి, నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించిన కదా. హ్యాపీగా ఇట్లా దెంపేసుకోవచ్చు అనమాట. చూడండి ఇంకొంచెం బండితే ఇంకా బాగుంటుంది. ఇట్లాంటివి పెట్టుకుంటే ఏంటంటే మన గాలి దుమారాలకు కూడా చెట్టు పడిపోదు. మొత్తం 10 చెట్లు పెట్టినాం మనం. మేము పప్పాయ బాగా తింటాం. పప్పాయ కూర, పప్పాయ ఏమంటారు పండు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనమాట. మేము ఎక్కువ ఏవి తింటామో మన పొలంలో అవి ఎక్కువ వేసుకుంటాము. చూడండి ఈ లైన్ అంతా నేను పప్పాయ వేసాను. ఇటు పప్పాయ వేసుకున్నాను. ఏమంటారు అశోకుడు రోడ్డు అటు ఇటు చెట్లు నాటించిండు అన్నట్టు, స్వాతి ఫామ్లో వాక్వేలో అటు ఇటు పప్పాయ చెట్లు నాటించింది. ఆ రేంజ్లో పెట్టించిన, మొత్తం 10 చెట్లు పెట్టించిన. అన్నీ కూడా మంచిగా పిందెలు వస్తున్నాయి. ఇవి 4 ఫీట్ పప్పాయ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇంకా దోసకాయలు, బెండకాయలు ఉన్నాయి, తెంపుదాం రండి. గోంగూర అయితే పోయేటప్పుడు తెంపుకుందాము. గులాబీ పూలు కూడా మస్తు ఉన్నాయి, పూలు కూడా అయిపోయినాయి. బెండకాయలు కూడా ఫుల్ బెండకాయలు కాస్తున్నాయి. మొత్తం గోవిందమ్మకు చెప్పిన తెంపుకెళ్ళమని, చాలా వరకు తెంపుకెళ్ళింది. ఇంకా మేము రాకపోతే మళ్ళీ వేస్ట్ ముదిరిపోతాయి కదా. మీ అందరికీ కూడా విత్తనాలు రెడీ చేస్తున్నా. లాస్ట్ వీడియోలో చూసి చాలామంది అడ్రస్లు పెట్టిరు. ఇంకా కూడా ఎవరికైనా కావాలంటే పెట్టండి. ఆకుకూరలు లేవు కానీ మిగతా చాలా వెజిటేబుల్స్వి నేనైతే పంపిస్తాను మీ అందరికీ, ఓకేనా.
ఇల్లు పొలం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అబ్బా, లేకపోతే ఇగో ఇట్లా కాయలు వేస్ట్ అవుతుంటే ముదురుతుంటే ఎక్కడో చెప్పలేని బాధ. ఇప్పుడు కూడా పొలంకి ఇంత సాయంత్రం పూట రావడానికి రీజన్ ఏంటంటే, ఒకటేమో కూరగాయలు అయిపోయినాయి, రెండోదేమో మా చెల్లి రేపు ఊరు వెళ్తుంది అనమాట. మాకు నాగమన ఆంటీ అని బాగా క్లోజ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆంటీ వాళ్ళు. ఆంటీకి ఎప్పటి నుంచో పోయినసారి అమ్మ వెళ్తుంటేనే గోంగూర పంపిద్దాం అనుకున్నా, కానీ అమ్మ ఎక్కువ బరువు తీసుకెళ్ళలేదు కదా, అమ్మకి ఆల్రెడీ కాలు నొప్పి ఉంది, అమ్మ బస్కి వెళ్ళింది. సో ఇంక అందుకే అమ్మతో పంపించలేకపోయినా అనమాట. సరేలే అని చెప్పి మా చెల్లితో ఆంటీకి పంపిద్దాము గోంగూర, కొన్ని కూరగాయలు ఆంటీ టేస్ట్ చూస్తారని ఆంటీ కోసం వచ్చిన అనమాట పొలంకి. ఈరోజు మా చెల్లి తీసుకుపోతుంది. ఇక బెండకాయలు, చెట్టు బెండ, ఏనుగుదంతం బెండ, గ్రీన్ బెండ. బెండలు అయితే వచ్చినప్పుడల్లా ఒక 3 కిలోలు వస్తున్నాయి మనకి. ఇవి ఈ చెట్లే మనకుంది, అటువైపు కొన్ని చెట్లు ఉన్నాయి వస్తున్నాయి. ఇవ్వండి చాలా ఉన్నాయి బెండకాయలే బెండకాయలు. ఇవ్వండి ఒకసారి చూడండి బెండకాయలు ఎన్ని ఉన్నాయో, ఫుల్ బెండకాయలు. దోసపాద అయితే మీకు గుర్తుంది కదా, మన కంటైనర్లో వచ్చిన కిచెన్ వాటర్ ఇక్కడికి పైప్ కనెక్షన్ ఇచ్చాము చెట్టుకి, ఇక్కడ మొలిసింది చూపిరా కడిచి. ఇంకా అయిపోవచ్చినాయి అనమాట. కానీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 10 కిలోలు ఇచ్చిందబ్బా, అనుకోకుండా పడ్డది. ఎంత టేస్ట్ ఉంటుందో ఈ పప్పు దోసకాయ. ఇవాళ కూడా మా ఇంట్లో పెసరపప్పు దోసకాయ పప్పే, ఎంత బాగుందో దోసకాయ పెసరపప్పు కర్రీ. తీయగా ఉంటుంది, కాయ కూడా చాలా బాగుంది. ఇంకా అయిపోవచ్చింది, ఇంకొక 1-2 వెళ్తే ఇక తీసేయాల్సి వస్తుంది. మునగాకు కూడా పోయినాను. ఇగోండి మునగాకు కూడా, మునగ చెట్టు కూడా పూత వస్తుంది చూడండి. మునగ చెట్లు కూడా చాలా పెట్టుకున్నాం మనము. ఫుల్ పూత వచ్చేది దెంపకు నాన్న, పూత లేనిది దెంప, అలా పూత వచ్చేది దెంపుతుంది. మునగాకుని ప్రతి కర్రీలో కరివేపాకు లాగా వాడండి అబ్బా. అసలు దీనంత బెనిఫిట్స్ అయితే అసలు మనకు విజిబుల్గా ఉంటాయి అన్నమాట, రిజల్ట్స్ అంత బాగుంటాయి. సో నేనైతే బాగా వాడుతున్నా ఈ మధ్యకాలంలో. అంతకుముందు ఎవరు నన్ను అడగాలంటే కొంచెం మొహాటం అనిపించేది, అందుకే మన పొలంలో ఫుల్గా పెట్టేసుకున్నాం. 10 చెట్లు ఉన్నాయి, ఇప్పుడు మనమే ఎవరు అడిగినా ఇవ్వచ్చు అంతుంది. చాలు, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఏది తినబుద్ధి కావట్లేదు. చాలే నాన్న. ఇవన్నీ గోర్చిక్కుడు కూడా ఫుల్ ఉంది, కానీ తెంపేసరికి టైం అయిపోతుంది. చాలా నిదానంగా తెంపాలి. నేను తెంపితే మొత్తం పీకుతా అంటది గోవిందమ్మ. సరిగా ఇవాళ గోవిందమ్మని రమ్మనిలే, 2 అవర్సే కదా గోవిందమ్మ అనేసి రమ్మనిలే. నేను లాస్ట్ టైం తెంపుకెళ్ళిన గోకరకాయ ఒకసారి చేసిన, ఇంకొకసారికి ఉంది. సో ఇది వదిలేద్దాము. బెండకాయలు అయితే ఇక్కడ బాగా వచ్చినాయి, వీటిని తెంపుదాము. బెండకాయలు తెంపుదాము, చిన్నగా ఉన్న తెంపేసేరా కూర్చో. ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి, ఇట్లా తెంపుతూ వస్తున్నాయి. ఇది పచ్చిది కూడా తినొచ్చు తెలుసా, ఎంత మంచిదో. మనకు మంచిగా ఈ స్ప్రింక్లర్స్ పడతాయి కదా, ఇవి కూడా మంచిగా ఉంటాయి ఫ్రెష్గా. మనమేం మందు కొట్టాం, కుక్కలు వచ్చి ఇబ్బంది చేయడానికి మన లోపటి నుంచి కుక్కలు రావు. సూపర్ ఉంది. మా నాన్నమ్మ చెప్పేది అంటే పచ్చి కూరగాయలనే తినాలని. తెంపుతూనే ఓ దొండకాయ, ఓ బెండకాయ, ఓ టమాటా వేసేస్తా. రాగానే కూడా ఓ బెండకాయ తిన్నా. ఇదిగోండి ఇదంతా తోటకూర వస్తుంది. ఇదంతా మన ఇక్కడ గంగవేల కూర తెంపినాం కదా, మళ్ళీ ఏమన్నా వేయాలి గింజలు. ఈసారి కొంచెం చల్లగా ఉన్న రోజు మార్నింగ్ పూట వస్తే కొంచెం గోవిందమ్మని కూడా రమ్మంటే ఇంకొన్ని విత్తనాలు వేసుకోవచ్చు. ఇంకొన్నా బుట్టేదిరా, బుట్టదే పైన బుట్టదేసేసి. ఇగో ఈడ కూడా ఉంది ఇంకొక. ఇదిగోండి ఈడో 1/2 కిలో వెళ్ళినాయి బెండకాయలు. మన దగ్గర శివుడికి ఇష్టమైంది ఏకబిల్వం ఉంది, మారేడు బత్రి ఉంది. ఇది మారేడు బత్రి చూస్తుంటేనే పెరిగిపోయింది. అసలు ఎంత బాగున్నాయి చూడండి ఆకులు. మేము ఒక విల్లా కమ్యూనిటీలో ఉన్నప్పుడు నేను 16 సోమవారాల వ్రతం చేసిన. ప్రతి సోమవారం ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర 108 తెచ్చి చేసేదాన్ని అనమాట. కొంచెం పూజలు ఎక్కువ కదా మనకి. అసలు ఈ ఆకు కోసం ఒక ఇంట్లో 2 ఆకులు ఉన్నాయన్న వెళ్ళి తెచ్చుకునేదాన్ని. సో అందుకే మన దగ్గర ఒక చెట్టు ఉంటే బాగుంటుందని పెట్టించిన అనమాట. పెద్దగా అవుతుంది, చాలా హ్యాపీ. రేపు కార్తీక మాసంలో పూజలు. ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకెళ్తా.
ఆకు లీఫ్ కదా లాస్ట్ కట్ చేస్తా. వచ్చినాయిరా ఈ నిమ్మకాయలు కదా దొబ్బు నిమ్మకాయలు. ఇగోండి ఇక్కడ వచ్చేసి మన పుదీనా. మిల్కమా ఏం చేస్తున్నావే? పుదీనా మనకి ఇప్పుడు డైట్లో కొన్ని రెసిపీస్ చేస్తున్నాం కదా, కొంచెం తీసుకెళ్దాము. ఇది కూడా 2-3 చోట్ల వేయించిన బాగానే వస్తుంది. చిట్టి ఓహర్ చిట్టి కొంచెం లావు ఉంటే కట్ చేయి నాన్న, మరి కట్ చేయి. కట్నే అక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి చూడు, అవి కూడా కట్ చేద్దాం. కొంచెం చాలు, జస్ట్ మనకు టీలోకి డీటాక్స్ వాటర్లోకి. అసలు మన దగ్గర ఏమైనా దొరికితే కొనబుద్ధి కావట్లేదు. ఇంకా బిల్వపత్రంతో కూడా మన కషాయం తాగొచ్చు, అందుకే బిల్వపత్రం కూడా తీసుకెళ్తా. ఇదిగోండి నిమ్మకాయలు, సూది నిమ్మనా మరి దొబ్బ నిమ్మనా తెలియదు, వస్తున్నాయి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి. టమాటాలు ఈ కచ్చి తీసుకెళ్తే పండుతున్నాయి. టమాటా కూడా మస్తు రేటు ఉన్నాయి కదా, కొంచెం దూరంగా ఉన్న టమాటా తీసుకెళ్దాము. ఇవి అప్పుడు అక్కడ గ్రాస్ పెడతామని చెప్పి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసినాం కదా, ఆ టమాటా అనమాట. ఇగోండి కొంచెం తీసుకెళ్దామండి. ఇవి మంచిగా పచ్చి టమాటాలతో నేను పచ్చడి చేస్తా, కొంచెం అట్లా వదిలేస్తే మనకి ఇవి దానికి పండిపోతాయి కూడా. పుదీనా పచ్చిమిర్చి వెళ్తావారా? పచ్చిమిర్చి కూడా ఇంకా మనం కొనకుండా మంచిగా వస్తున్నాయి అబ్బా మనకి. ఇగో ఏమో అంటారు చూడండి, మన చేతులతో మనం పెట్టినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది బాగుందన్నమాట ఇప్పుడు మనకి. ఎందుకంటే అన్ని పండిస్తగలుగుతున్నాం కదా మనం, అందుకని. ఇంకా చాలా ప్లాన్ చేయాలబ్బా, కొంచెం ఫోకస్ చేసి ఒక 4 రోజులు ఇక్కడ ఉన్నానంటే అన్నీ సెట్ చేస్తా. ఒక 4 రోజులు రావాలి, వస్తా. ఇదిగోండి ఇక్కడ కూడా టమాటాలు చూడండి బాగున్నాయి దోరగా. పచ్చి టమాటాలు ఎవరైనా ట్రై చేయకపోతే పచ్చడి ట్రై చేయండి. మీకు ఇవి నార్మల్ షాప్లలో దొరుకుతాయి, లేదంటే డీప్ రూటెడ్ యాప్లో కూడా దొరుకుతాయి. నేను ఫామ్ పెట్టక ముందు డీప్ రూటెడ్ యాప్లో తీసుకొచ్చేదాన్ని, ఏమంటారు కొనేదాన్ని. వీటిని భలే టేస్ట్ ఉంటాయి అబ్బా. సేమ్ నువ్వులు వేసి మన పండ్ల ఎట్లా చేస్తామో సేమ్ అంతే. ఇంకొన్ని ఎర్ర పచ్చిమిర్చి ఇంకా అటువైపు తెంపుకున్నాను కదా. ఇంకా ఇవే ఇక్కడైతే ఇంకా అటు సైడ్ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా తెంపుదాం. ఇక ఈ ఆకుకూరలు ముల్లంగి అవి రాడిష్లు వేసినాం, ఇంకేం రాలేదు. ఇవి చూసిర్రా, ఇది రణపాల చెట్టు. ఇది మన కొండల్ని కూడా పిండి చేస్తుంది అంటారు కదా. మన కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళకి చాలా మంచిది. ఇది ఒక ఆకుతోటే మొక్కను పెట్టవచ్చు. సేమ్ మన అది ఉంటుంది కదా ఏంటి మన బ్రహ్మకమలం మొక్కలాగా, వీటితోటి కూడా కషాయాలు చేసుకుంటే మంచిది. అందుకే మన దగ్గర ఆయుర్వేదిక్ మొక్కలు ఆల్మోస్ట్ ఒక 20 దాకా పెట్టినాం మనము. వీటన్నింటిని కూడా మంచిగా కషాయాలు చేసుకొని తాగొచ్చు. రణపాల ఇగోండి ఇదంతా మోటార్ పని చెప్పారా సుఖి. ఇదిగోండి ఇవన్నీ దానిమ్మ ఇది ఎర్రగా అయిందేమో అనుకుంటున్నా. ఈ విత్తనం కొంచెం లావు కావట్లేదేమో అని డౌట్ వస్తుంది. చూద్దాం, ఒకటైతే తెంపిన, లాస్ట్ కట్ చేద్దాం దీన్ని, ఓకేనా. ఇవ్వండి ఫుల్ దానిమ్మకాయ కానీ సైజు లావు అవ్వట్లేదు, ఏంటో అర్థమవుతుంది మనకి. ఇక్కడ బ్లాక్ వంకాయ, పొడవు వంకాయ ఒక 4-5 ఉన్నాయి, అవి కూడా తెంపుతున్నా. ఇది కూడా ఒక పూటకు వస్తాయి అంతే. అన్ని చెట్లు తీసేసినాం కదా, మళ్ళీ కొంచెం టైం పడుతుంది మంచి పూత బాగా రావడానికి. మొన్న ఎరువులు కొట్టినాం కదా, ఆడబెట్టుకున్నాము. ఇగోండి ఇదంతా సన్నజాజి విరజాజి పూలు పూస్తున్నాయి, ఎంత బాగుందో. ఇది కట్ చేయమని చెప్పాలి. ఇగోండి పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇక విరజాజి పూలు ఇవి, అబ్బా స్మెల్ అద్దరిపోయింది, సూపర్. జామకాయలు కూడా అన్ని పిందెలు వేసినాయి, ఇంకా వస్తాయి. కొన్ని జామాకులు కూడా తెంపుకుందాం, లేత జామాకులు. ఇప్పుడు మన కషాయాలకు కావాలి కదా, సో ఇది కూడా కడదాం. లేత జామాకులు కూడా తెంపుకున్నాను, లేత ఇదండి. ఇగో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉంటుండే. చిన్నప్పటి నుంచి ఇంట్లో చింతపండు ఉప్పు వేసుకొని తినుడు, బోమ పెట్టుకొని తినుడు, తర్వాత రకరకాలుగా తినేవాళ్ళము. జామ చెట్టుతో చాలా మంచి అనుబంధం ఉంది మాకు. నాకు బాగా ఇష్టం జామాకులు, చింతపండు, ఉప్పు, భలే ఉంటుంది, జీలకర్ర, ఇవన్నీ తిన్నోళ్ళమే. చాలే నాన్న, మళ్ళీ వస్తూనే ఉంటాం. ఇగో ఇటు కూడా ఫుల్ పెట్టించిన జామ చెట్లు కూడా.
ఇగోండి మొన్న లాస్ట్ వీడియోలో నేను అన్ని చూపిస్తున్నా అంటే ఇట్లా ఒక దగ్గర వెయ్యండి మీకు కలుపులాగా అవుతుంది పడేయకడ్డి అని పెట్టారు, అలానే వేసామండి. 3-4 చోట్ల ఎక్కడ తీసినా అక్కడ ఇట్లా కుప్పలాగా వేయించినాం. ఇదంతా కూడా కలుపు తీయించిన చూడండి, చాలా నీట్గా ఉంది ఇప్పుడు. సో ఇట్లా ఎరువైపోతుంది కదా మనకి వర్షానికి నాని. ఇగోండి లోటస్ చూడండి ఎంత బాగా పూసిందో. ఇందులో విత్తనాలు పడి ఇందులో ఇట్లా విత్తనాలు కాదు పడ్డట్టుంది. ఇగోండి ఇవన్నీ లోటస్లు రోజు 4-5 అన్న పూస్తున్నాయి మంచిగా. ఇగో బయటకు వస్తున్నాయి మనది వాటర్ లిల్లీ. ఇగో ఈ చెట్టు మీకు లాస్ట్ టైం టీ చూపించిన కదా, ఇట్లా ఎండిపోయిన పూలు కూడా తెంపొచ్చు. ఇవి అమెజాన్లో కూడా దొరుకుతాయి మీకు, మన కమ్యూనిటీలో లింక్ ఇచ్చిన చూడండి. 2 పూలు వేసుకుంటే ఒక గ్లాస్ టీ అవుతుంది అబ్బా. ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఎండిపోయినవి కూడా తెంపుతున్నాను, మనకు 4-5 కప్పులు కావాలి. ఇంకా పైన కూడా ఉన్నాయి రసీసు, పైన కింద చాలా ఉన్నాయి. ఇగోండి ఇప్పుడు ఈ 3తోటి ఒక కప్పు టీ చేయొచ్చు. ఇది బీపీ కంట్రోల్కి బెస్ట్ ఔషధం అనమాట, న్యాచురల్ ఔషధము. అండ్ ఒకసారి ఇదంతా చూడండి, నేను మీకు లాస్ట్ టైము కలుపు వచ్చింది అన్నప్పుడు మన వీడర్ని చూపించడానికి ఇక్కడనే అనమాట నేను మీకు చూపించింది. చూసారు కదా, ఇదంతా కూడా ఏమంటారు క్లీన్ చేసిర్రు. ఇదంతా కూడా క్లీన్ చేసిర్రు చూడండి వీడర్తో కొంచెము, వీడర్తో రాని దగ్గర కొడవలతోటి అట్లా మొత్తం ఇదంతా కలుపు తీసిది అయిపోయింది. ఇక్కడి నుంచి ఆడి వరకు అయిపోయింది, భలే నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు. ఇగోండి ఈ పువ్వు కూడా నేను లలితమ్మ వారికి 108 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్తో 108 ఒక్కొక్క పువ్వు ఇప్పుడు ఈచ్ 108 వెరైటీస్, ఈచ్ వెరైటీ 108 తోటి లలితమ్మ వారికి దుర్గమ్మ వారికి పూజ చేశాను అనమాట. అప్పుడు ఈ పూలు ఇచ్చారనమాట ఒకళ్ళు తెలిసిన వాళ్ళు. ఈ పువ్వులు నచ్చి ఇలాంటి చెట్టు ఉండాలి మన దగ్గర అని చెప్పి వెతికి నర్సరీలలో ఈ పువ్వుని ఏమంటారో కూడా తెలియదు నాకు. వెతికి నర్సరీలో ఈ చెట్టు తెచ్చుకున్నా అనమాట. సో ఇది మీ అందరికీ తెలుసు కదా, మన లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. సో ఇది కూడా ఈ చెట్టు పేరేదో ఉందబ్బా, నోట్లోనే ఉందొస్తలేదు. ఇది మా విల్లాలో ఉన్నప్పుడు పక్కన ఉంటుండే, భలే ఉంటుండే అసలు. ఈ పూలు అమ్మవారికి ఇష్టం, ఈ శ్రావణ మాసంలో పూస్తాయి. వీటితోటి కూడా స్పెషల్గా లక్ష్మీదేవికి పూజ చేస్తారు. సో ఇది కూడా ఒకటి చెట్టు పెట్టుకున్నా, చాలా పెట్టుకున్నా ఇట్లాంటి వెరైటీస్. నా కోరికలన్నీ నాకు ఏమేమి మొక్కలు ఉండాలి, ఎలాంటివి ఉండాలన్నీ మన ఫామ్లో పెట్టేసుకున్నా. ఇంకా రండి మామిడికాయలు ఎన్ని వచ్చినాయిరా, ఇంకా పైన కూడా ఉండే కదా ఎవర ఇవి కూడా పాతిపోయినప్పుడు పెడదాం లేదా. ఇదేమో పత్తి మందారము, ఇది తెలుసు కదా. ఈ పువ్వు ఒక డేలో 3 రకాల కలర్స్లో మారుతుంది. ఇంతవరకైతే మన దగ్గర పుయ్యలేదు, కానీ ఇది వచ్చేసి పత్తి మందారం అనమాట. ఇంకా ఇగోండి మామిడికాయలు మొన్న చూపించాను కదా నేను, మామిడికాయలు ఉన్నాయని. ఇంకా ఈరోజు కూడా ఒక్క మామిడికాయ పప్పు కోసం ఒక్కటి తెంపుకెళ్దాం. చాలానే ఉన్నాయి కానీ ఒక్కటి చాలు మనకి. ఇంకా కొంచెం అది లావ్ అవుతుందిలే నాన్న, అవి ఉంచుదాం. అవి ఇంకా లావ్ అవుతాయి, ఇంకొక 6-7 ఉన్నాయి, అవి లావ్ అయితే వదిలేసిన. ఇది అండ్ మనం పొలం స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. ఇక్కడ నేను ఒక పారిజాతం చెట్టు పెట్టిన, అంటే కృష్ణుడి మీద పారిజాత పూలు తెంపొద్దు కదా, డైరెక్ట్గా కృష్ణుడి మీద పడాలని చెప్పి పారిజాతం పెట్టిన. ఆల్మోస్ట్ అది 8 feet వరకు పెరిగిపోయింది. కృష్ణుడి చుట్టూ, అంటే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఇవన్నీ. కృష్ణుడి చుట్టూ ఇట్లా తులసి వనం ఉండాలని మొత్తం తులసి పెట్టేసుకున్నా. అండ్ ఈ తామర పూలు కూడా కృష్ణుడి ముందు ఉండాలని పెట్టిన. ఇవన్నీ బంతి చెట్లు ఉండే, మొన్న వర్షానికి అన్ని ఒరిగిపోయేసరికి గోవిందమ్మతో తీయమని చెప్పా, అన్ని తీసేసింది. ఇందాక అక్కడ నారు చూసాం కదా మనం, బంతి నారు, అవన్నీ దీని చుట్టూ మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. సో అది సంగతి. ఇంకొకసారి ఇటు రండి, ఆ కరేపాకు తెంపుతున్నాను. ఇగోండి ఇది వచ్చేసి, ఇది కూడా ఏమంటారు మల్బరీ మొక్కనే, కాకపోతే ఇది పాకిస్తాన్ వెరైటీ అంట. చాలా పొడవుగా లావుగా డిఫరెంట్గా వస్తే పాకిస్తాన్ వెరైటీ అని ఇట్లనే ఒక ఛానల్ చూసినప్పుడు చూసి తెప్పించిన అనమాట. ఇది కూడా మంచిగా ఎన్నుకుంది. చాలా వెరైటీస్ తెప్పించినబ్బా, ఇవన్నీ వచ్చినాక మనకు అర్థమవుతుంది. ఇంకోండి ఇట్లా బాగా చాలా చోట్ల మనకు కరివేపాకు మొలిసింది. ఇట్లా కరివేపాకుని చెట్లు కాకుండా ఆకులు తెంపుకెళ్తే మనకు 1 weekకి సరిపోతాయి. ఇవన్నీ కొత్తగా వేయించినాయి కదా మొక్కలు, మీకు తెలుసు కదా. ఇగోండి మొన్న వర్షానికైతే వాటర్ అంతా ఇట్లా లోపలికి వచ్చి మొత్తం బురద అయిందంట. గోవిందమ్మ ఫోన్ చేసి అమ్మ నువ్వు రా అంటే నేనేం చేస్తానే వచ్చి, నేను ఇప్పుడు రాను పో అని చెప్పిన. పాప ఆమె అంత క్లీన్ చేసుకుంది. నాకేందంటే నేను వస్తే కొంచెము ఇద్దరం కలిసి ఉంటాము, అన్ని ఐడియాలతో పని చేసుకుంటామని ఊకే రమ్మంటుంది. నాకేమో ఆ రోజు అసలే కాలే పని. ఇగోండి ఇది కూడా అంత కలమాకే, ఇదంతా
ఇప్పటి వరకైతే ఇవే తెంపుతా ఉన్నాం అన్నమాట. ఇవన్నీ చెట్లు అసలు బ్యూటిఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బా. ఇది వచ్చేసి సంక్రాంతి పూల చెట్టు, సంక్రాంతి సీజన్లో కాస్తుంది. సో ఇది ఇంకా కాయడం అయితే మొదలు కాలే, మన సంక్రాంతికి కొంచెం కాసిందంతే. ఇగోండి ఇక్కడ వచ్చేసి మన కాకరతీగ వేసినాము విత్తనాలు. ఇదంతా కాకరకాయ పారుతుంది, ఇది ఇంకా రాలేదు. ఇది కూడా ఒక ఫ్లోరల్ చెట్టు, ఇది ఎప్పుడొస్తో చూడాలి. ఇదంతా ఫ్లోరల్ వెరైటీ. ఇదిగోండి ఇదంతా మనకు అప్పుడు బీర తీగలు అన్ని తీగలు ఉంటుండే కదా, మొన్న పోయిన వీడియోలో చూసారు కదా. ఇదంతా క్లీన్, ఆల్మోస్ట్ తీగలన్నీ నేను తీసేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఇడబెట్టేసి తర్వాత గోవిందమ్మ వాళ్ళు ఉండి మా సామానం తీనే పెట్టుకోరు చూడండి. కొన్ని దొండకాయలు ఉన్నాయి తెంపుదాం. ఇంకా గోవిందమ్మ వాళ్ళు ఉండి నెక్స్ట్ ఒక 3 days వరుసగా వచ్చి దొండకాయలు తెంపరా సుష్మా, వరుసగా వచ్చి ఇక మొత్తం క్లీన్ చేసేసారు, కలుపంతా నీట్గా చేసేసారు. ఈ దొండతీగ కాయడం స్టార్ట్ అవుతుంది. ఇక ఒక 1/4 kilo వెళ్తట్టున్నాయి ఈసారి. మంచిగా నీట్గా అయింది పొలం అంతా. ఇప్పుడు చూస్తా, నాకు ఇట్లా నీట్గా ఉంటే భలే ఇష్టం అబ్బా. కానీ పొలం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నీట్గా ఉంటుంది, లేకపోతే అంతే సంగతి. ఈ పాద కూడా మా నైబర్ ఇచ్చారు అనమాట, పద్మ గారు. అసలు నాకు అనిపిస్తుంది ఏమి ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఒక మొక్క ఇస్తే ఒక మనిషి జీవితాంతం గుర్తుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను పొలంకి వచ్చినప్పుడల్లా ఇది మా సిస్టర్ తెచ్చింది, ఇది వాళ్ళు తెచ్చిర్రు, ఇది వీళ్ళు తెచ్చిర్రు అని గుర్తు చేసుకుంటూనే ఉంటా. సో ఇగోండి దొండకాయలు వెళ్ళినాయి. మా వాడికి దొండకాయలు అంటే ఇష్టము. ఇదేమో ఇంకా కాస్తలేదు, ఎక్కువ తక్కువ కొంచెం గాయాలి. ఇంకొక కొద్ది రోజులు అయితే, మొన్ననే గబ్బా పెట్టింది, దానికి కూడా మనం టైం ఇవ్వాలి. మీద ఎక్స్పెక్ట్ చేస్తే ఆడగత్తది ఇది. ఇగోండి కొన్ని వెళ్ళినాయి దొండకాయలు, జస్ట్ సాంబార్లకు లేకపోతే ఏదైనా ఆలుగడ్డ ఏదైనా కలిపి ఫ్రై చేద్దాము. మా పనిముట్లు మా సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకుర్రిగా. మొత్తం పిల్లలతో అందరితో వచ్చి మొత్తం సెట్ చేసినట్టు ఒకసారి రండి. ఇదండి ఇదంతా కూడా క్లీన్ చేసేసిర్రు మొత్తం. ఇదంతా ఇక ఏవేవైతే చెట్లు బాగున్నాయో అవి ఉంచి మిగతా అన్నీ తీసి మొత్తం మొన్ననే క్లీన్ చేసేసి అన్ని కొత్త చేసామన్నమాట. పాత చెట్లు అన్నీ తీసినాం. ఈ చిక్కుడు పూత బాగుందని చిక్కుడు ఒక్కటి ఉంచినాం అనమాట. మిగతాయి మొత్తం తీసేసినాం. ఇది కూడా మన చిక్కుడు, ఇది కూడా ఉంది కదా అని కాసేది ఉంచినాం. జస్ట్ కాకరకాయ తీగ ఉంచినాం. ఇక్కడ పసుపు కొమ్ములు పెట్టినాం అనమాట. ఈ పసుపు ఉంచినాం కొంచెం. ఈడ నేను కాసరగడ్డ మా ఫ్రెండ్ వాళ్ళ పాపిస్తే పెట్టిన తెలవక అది కూడా బీకేసిరు మా వాళ్ళు. మళ్ళీ అది నాకు ఏడ దొరకాలనో ఏమో, పాప కాడ ఉందో లేదో తెలియదు. తర్వాత ఇక్కడ గుమ్మడికాయ ఒకటి ఉంచినాము. తర్వాత ఇవ్వండి రెడ్ బచ్చలి, మామూలు బచ్చలు ఉంచినాం. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, వేరే దగ్గర కూడా వేయించానని. ఇగోండి ఇక్కడ కూడా చెత్త అంతా ఇట్లా ఇక్కడ వెళ్ళిన కలుపంతా ఇక్కడ వేసేసి ఈడ కూడా విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు వేసుకున్నాం అనమాట. ఇగోండి ఇది చెట్టు ఇదేంటో తెలుసా మీకు, దగ్గర రండి. ఇది వచ్చేసి మన ఇస్తరాకులు కుట్టుకునే చెట్టు అనమాట, అంటే ఇస్తరాకులు చేసే చెట్టు. ఇది మాకు తెలియకుండానే మొలిసింది. సర్లే ఎప్పుడన్నా దేవుడికి ప్రసాదాలకి మనం తినడానికి మోదుగాకులే అంటారు కదా, మోదుగాకులేనారా సుష్మా? మోదుగాకులు అనమాట ఇవి. సో ఈ చెట్టు మొలిసింది, అందుకే ఇది ఇట్నే ఉంచినాం. ఈ కలుపు ఈడగింత అడగింత వేసినా. ఇంకా ఇదంతా కూడా చూడండి ఎంత నీట్గా చేసిరు. ఈ కలుపు కూడా మొత్తము మురిగిపోయిన తర్వాత ఆ రెండింటిని కూడా ఇక్కడ వేసేసి ఇంకా కొన్ని చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇట్లాంటివి. ఇదిగోండి ఇదంతా కూడా నీట్గా చేసిర్రు చూడండి. మొత్తం పాపం గోవిందమ్మోళ్ళు ఇదంతా నీట్ చేసేసిర్రు. ఇటు సైడ్ అంతా క్లీన్ అయింది. ఇక కంటైనర్ బ్యాక్ సైడ్ మాత్రమే మనకు కలుపు ఉంది. ఇక కొంచెం కలుపు అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆ గింతంతా ఇంకొక 500 యాడ్స్ ఉంటుందేమో అంతే. మొత్తం పొలం అంతా నీట్గా చేసేసారు. ఇది కూడా కాకరతీగ మొన్ననే పెట్టినాము, అందుకే ఇది ఉంది. ఇది అవకాడో చెట్టు, వస్తో రాదో తెలియదు కానీ మన కాడ ఉండాలనేసి అట్లా పెట్టుకున్నాం అనమాట. సో ఇదంతా నీట్గా అయిపోయింది. ఇవన్నీ విత్తనాలు వేసినాం, ఇప్పుడు వర్షాలు పడ్డాయిగా వస్తాయి. అండ్ ఇటు బుద్ధుడి దగ్గర కూడా చూడండి, ఈడ కొంచెం ఈ కొద్దిగా కూడా తీయలేదు. మరి ఆ రోజు లేట్ అయిందో ఏమో, ఇంక ఈ కొద్దిగా ఉందన్నమాట ఇటు సైడ్. ఈ కొద్దిగా తీసుకుంటే కలుపు అయిపోతుంది. ఇది వచ్చేసి క్లౌ బీన్స్ అనమాట, మీకు తెలుసు కదా క్లౌ బీన్స్. ఇది కూడా ఒకటి ఉంచినాము. ఇది వేసిన దగ్గర నుంచి ఒక 5-6 తెంపినాం అంతే. ఇది సీజన్ ఇప్పుడు కాస్తుంది ఇక క్లౌ బీన్స్.
ఇదిగోండి ఎంత లావైందో దీని పాదు. సో అక్కడ క్లవ్ బీన్స్ ఉంచినాము, అదైతే ఫుల్ ఈసారి ఆషాఢ మాసంలో మన చెట్టుదే అనమాట. ఏంటి మంచిగా మన ఏమంటారు గోరింటాకు మైదాకు మంచిగా తెంపుకోవచ్చు. అండ్ మా మిల్కీ గార్డ్ చూడండి, ఇగో ఇక్కడ బుద్ధుడి వెనకాల కూడా కొన్ని చెట్లు పెట్టిన అవి కూడా వచ్చినాయి. ఇగో ఇదేమో మొత్తం అది మంచిగా వచ్చింది కదా. అసలు మిల్కీ బుద్ధుడు కొడతాడు రా. ఇదేదో వాటర్ ప్లాంట్, ఇది కూడా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మన ఇది మంచి గుమ్మడికాయలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అవుతుంది అని అనుకుంటున్నా, సీనా అవుతుందా అని చూస్తున్నా. ఇది ఒక్కటి తెంపుకెళ్తా, ఎందుకంటే మనకి ఇప్పుడు కానీ ఇంకా లావ్ అవుతాయి అబ్బా మా దగ్గర. కనిపిస్తుంది ఒకసారి జూమ్ చేయండి. ఇగోండి గుమ్మడికాయలు మొత్తం ఇంకా 3 ఉన్నాయి. అసలు గుమ్మడికాయ తల్లి లెక్క, ఎంత మంచిది, ఎంత తింటే అంత మంచిది. ఆడొకటి ఉంది, ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది గుమ్మడికాయ. మొత్తం 3 గుమ్మళ్ళు ఉన్నాయి. మొన్ననే అనుకున్నా 3 నిలబడతాయని. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది గుమ్మడికాయ, అండ్ ఇంకొకటి అగోండి అక్కడ ఒకటి ఉంది. ఇది ఒకటి తెంపేసుకుందాము. సుషు నైఫ్ తెచ్చి అది కట్ చేయనా, సిజర్ తీసుకురా. మొత్తం 3 వచ్చినాయి అనమాట. ఇంక ఇది మళ్ళీ వారం లోపల అది కూడా ఇంత లావై మస్తు లావైతున్నాయి అబ్బా మన దగ్గర అసలు. ఇది వచ్చేసి తర్బూజా, దీనికి కూడా ఒక పండు ఉండే, తెంపకపోయేదేమో గోవిందమ్మోళ్ళు. దీనికి కూడా ఒక పండు ఉండే. ఇదిగోండి ఇదంతా పాపం నీట్గా చేసిరు. ఈ పందిరంతా పడి ఇది బాగా డౌన్ అయిపోయింది, అందుకే మ్యాక్సిమం అంతా తీపిచ్చేసిన. ఇదిగోండి ఇక్కడ ఒక గుమ్మడికాయ ఉంది, ఇది కూడా మళ్ళీ ఈసారికి తెంపొచ్చు. ఇది కొంచెం ఉంచొచ్చు. అదొక్కటి ఇందాక ఫస్ట్ చూసింది కొంచెం పెద్దగా అయింది కదా, మళ్ళీ మనకి వీక్లో ఒక 2 times పులుసుకు అట్లా వండుకోవచ్చు. ఈ తీగబడి బాగా ఇది కిందికి అయిపోయింది, దీనికి ఏమైనా కర్రలు పెట్టియాలి. కానీ ఇదంతా చూడండి అసలు ఎంత నీట్గా అయిపోయిందో, మంచిగా నీట్గా చేసేసారు. కట్ చేసేనాను. ఇగోండి ఇదొకటి ఏమంటారు లాంగ్ బీన్స్ చెట్టు ఒకటి ఉంచినాము. ఇగోండి ఈ విత్తనం ఒకటి ఉంచినాము. ఇదొకటి, మిగతా అన్ని తీపిచ్చేసిన. కెమెరాకి చూపి అగోండి అది తెంపినాం అనమాట. సో ఈ రాళ్ళతో నా ఐడియా ఏంటంటే, ఇక్కడ ఒక పెద్దది లోటస్ పాండ్ లాగా 4 ఏమంటారు 10x12 కానీ, ఇది 10x12 ఉంటుందా చూడండి ఎంత ఉంటుందో తెలియదు. ఇక్కడ ఒక 4 feet తవ్విచ్చి ఈ రాళ్ళన్నీ దాంట్లో పెట్టించేసి ఫుల్ వాటర్ నింపి ఫుల్ లోటస్లు పెంచాలి అని ఉంది నాకు. కానీ బడ్జెట్ని బట్టి ముందు ఏ పనులు ముందు బడ్జెట్ దేనికి పెట్టాలి అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత పెట్టినా సరిపోదు పొలంకి, మన కోరికలేమో ఇన్ని రోజుగా పెరుగుతుంటాయి. అందుకే దీన్ని ఆప్షన్ ఎప్పటికైనా చేపిస్తా, అందుకే రాళ్ళని పక్కన పెట్టిన ఈ ప్లేస్లో చేపియాలి అని అనుకుంటున్నాను అనమాట. లోటస్ పెద్దది తవ్వించి రకరకాల ఫ్లవర్స్ పెట్టాలని ఉంది నాకు. పెడదాము, బట్ కొంచెం టైం బీయింగ్, రాళ్ళేం ఖరాబ్ అయ్యేటి కావుగా అట్లా ఉంటాయి. ఇగోండి ఇదంతా బయట బెండ, మొన్న తెంపిన గోవిందమ్మ కూడా తెంపకపోయిందేమో, కొన్నే వచ్చినాయి. ఇవన్నీ ఇక ఉసుర్లు, మన ఇంకా పూలు కూడా తెంపాలి. సో కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసినాం. ఫుల్ ఉడకబోస్తుంది అబ్బాయి, ఎప్పుడు వర్షం తాడా అని పడుతుందో తెలీదు. సో ఈరోజు అయితే మునగాకు, మామిడాకులు, దోసకాయలు, టమాటాలు, బీరకాయలు అయితే ఒక 5-6 కిలోలు వచ్చినాయి. తర్వాత వంకాయలు, దొండకాయలు, ఇక బీరకాయలు, పచ్చిమిరపకాయలు, కషాయాల బెండకాయలు, జామాకు, తర్వాత చుక్క కూర, కరివేపాకు, ఇంకేమున్నాయి ఇగోండి ఇవి బ్లూ పెటల్స్ టీ కోసము, తర్వాత గుమ్మడికాయ, 2 రకాల ఏమంటారు గోంగూరలు, తర్వాత ఇలాచీ లీఫు, పసుపు లీఫు, అల్లం లీఫు అవన్నీ కూడా తీసుకెళ్తున్నాము. అండ్ దేవుడికి పూలు, తర్వాత ఇంకా మన కషాయాల కోసం అయితే ఇలాంటివన్నీ అదేరా గుమ్మడికాయ, మన కషాయాల కోసం అయితే ఇవన్నీ తెంపుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఒక దానిమ్మకాయ ఇది అసలు పండిందా లేదా అని చూడటానికి తెంపినా, చూడాలి. అండ్ దొండకాయలు కూడా వెళ్ళినాయి ఈరోజు 1/2 కిలో. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే. అబ్బా కొంచెం చల్లగా వస్తుంది వెళ్దాం అనే టైంకి. సో ఇదేనమాట వీడియో. ఇంకా చాలా మొక్కలు పెట్టాలి, కొంచెం మెయింటైన్ చేయాలి. ఈరోజు వీడియో అయితే ఇదే. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు, బాయ్.